భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదా నీ జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త రావణ, నల్లకోబర్ని శాపం గుర్తుంచుకో. నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు. మేము నిన్ను శపిస్తున్నాం. కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల 60 వ్రక్కలవుతుంది. సీత, మేము నిన్నింతగా ప్రేమిస్తున్నాం. అందుచేత నీ మీద చెయ్యవేయలేదు. అంతేకాదు, ఈ లంకకు సామ్రాజ్ఞి కావలసిన దానవు. నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము. నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు. మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం. ఒక వత్సరం గడువిస్తున్నాం. స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చేయి. లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్కలుగా నరికేస్తారు. మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి. ఎవరైనా పురుషుడు గాని స్త్రీ కాని మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు. ఆమెకు ముత్యాలు, మాణిక్యాలు, బంగారం, వస్త్రాల వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి. మీ అందరికీ మా ఆజ్ఞ ఇది. సీత మీ అందరికీ కాబోయే మహారాణి. అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు విదేహ రాకుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేం మీ ప్రాణాలు తీస్తాం. మీరు ఆమె అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి. భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో కానీ సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహూకరిస్తాం. చిత్తం మహారాజా. ఓసి వనవాసిని, నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు, రసికుడు, వైభవవంతుడునా? చెప్పవే, మా లంక ప్రభువులో ఏం లోపం ఉందో చెప్పు మాకు. నీకు తెలుసా, లోక పరలోకాల్లో యక్షులు, నాగులు, మానవ స్త్రీలు, అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు. అడ్డు చెప్పకు, లంకాధిపతి మాట పాటించు. గుర్తు పెట్టుకో, మేము రాక్షసులం. ఎర్రగా బుర్రగా ఉన్న నీ ఈ చర్మాన్ని మేము నల్లగా కమిలిపోయేలా చేస్తాం. అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం. అర్థమైందా? ఓసే కాత్యాయని, కజళి, కాలముఖి, ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు. మీరంతా వెళ్ళి విశ్రమించండి. నేను నచ్చ చెబుతాను ఈ అభాగ్యురాలికి. వెళ్ళండి, అంతా వెళ్ళండి. దేవి సీత, నువ్వు సతీ శిరోమణివమ్మా. నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను. ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు. నీ సేవకురాలిననుకో. నువ్వు ఏమంటున్నావు? నన్ను మోసగించాలని చూస్తున్నావా? లేక నువ్వీ జాతి దానవు కావా? రాక్షస కులమే నాది. మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది. స్త్రీ సులభదయ, మమత ఉంటాయి. ఇప్పుడు నేననేది అర్థం చేసుకో. కాస్త తిను తల్లి. నాకు ఆహారం వద్దు. నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు? ఈ అవస్థలతో నేను బ్రతికి లాభం ఏమిటి? దీనికంటే మరణం ఉత్తమం. చూడు, ఆలోచించు. దీని అర్థం ఏమిటి?
నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా? నువ్వనేదేమిటి త్రిజట? త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు. నేను మాత్రమే కాదు, సర్వజగతి విశ్వసించే వ్యక్తి. నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు? నిన్నిలా అన్యాయంగా అపహరించి తెచ్చిన దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా? కాస్త ఆలోచించు. శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుణ్ణి చేస్తే ఎవరి కోసం, ఎవరి ఆశతోనమ్మా? ఆయన లక్ష్యం ఒక్కటే కదా, తన ప్రియసతి సీతను మళ్లీ పొందాలనేగా. నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా? నువ్వు పతివ్రతా స్త్రీధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా? ఇకిప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి. అందుకైనా నువ్వు కాస్త తినాలి. ఈ రాజభోగాలు అనుభవించలేను. ఈ పాప ప్రదేశంలో ఆహారం ఆరగించలేను. నా పతి కేవలం కందమూలాలే భుజిస్తారు. ఇప్పుడు నువ్వు స్త్రీధర్మానికి అనుకూలంగా ఉన్నావు. నేను నీకోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను. ఎక్కడి నుండి? లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు, విభీషణుడు వంటి నీతిపరులు. నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రి. మాతా, అవును పుత్రి, నాకు సంతానం లేదు. నీ వంటి ఆదర్శపుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను. మాతా, పుత్రి, భైరవి, ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా. సీతక ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా? అవును భైరవి, పాపం ఆమె వచ్చినప్పటినుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది. ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి. ఆమె ఒక మహాసామ్రాజ్యానికి రాణి. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా. అయితే మహారాణి గారు, ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది? మహారాజు గారు ఆమెపై మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవిత అవుతుందని. ఆమె సవతి అవుతుందా లేదా అన్న చింత నాకస్సలు లేదు. ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది, ఒక స్త్రీ కదా. అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది. ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి. మరి మహారాణి గారు? అధిక తర్కం అనవసరం భైరవి. వెళ్ళు, ఆమెకి ఈ వస్త్రములు నా తరపున బహుకరించు. ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చేయి. ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు. వెళ్ళు. దేవి సీత, నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహూకరించవచ్చాను. వీటిని ధరించండి. ఆమె ఇంకా ఏం చెప్పారంటే, ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు. వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు. ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు. కాని ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళు. మాకు వీటి ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదా? తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి. లేదు, ఇవి మాత అనసూయాదేవి ఇచ్చిన దివ్య వస్త్రాలు. ఇవి ఎప్పటికీ మలినం కావు. ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీధర్మానికి అనుకూలం కాదు. ధన్యులమ్మా మీరు. మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి. వారికి కీడు కలగడం మాకిష్టం లేదు. వారి హితవు కోరి అంటున్నావు. ఆమె తన భర్తకు నచ్చచెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమను. అప్పుడు దయామయులైన రఘువీరులు ఆయన క్షమిస్తారు. లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది. ధన్యురాలు ఆర్యతనయ. ఆమె మాట విన్న పిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి. ఇలాంటి నిష్టగల పతివ్రత మీద చెయ్యి వేసి మహారాజు ఘోర పాపం చేశారు. ఆయనకి నేనెలా నచ్చ చెప్పగలను?
ఒక స్త్రీ మీద అత్యాచారం చేయడం వల్ల పరిణామం ఒక్కటే జరుగుతుంది, సమూల నాశనం. ఓ కైలాసనాథ, నా భర్తను రక్షించు దేవా, ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు. మహారాజులకు జయము. మహారాజులు ఏం చేస్తున్నారు? నాథా, తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను. అడుగు. రావణుని మహారాణికి లోటన్నది ఏమీ ఉండదు. అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది? అడుగు. ఏం కావాలి మండోదరి? సీత. సీత? మాకు అర్థం కావడం లేదు. నాథా, సీత లంకకి అమంగళ రూపంలో ఉంది. తమ కీర్తికి కళంకం. ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు. ఇప్పటికీ సమయం మించలేదు. ఆమెను రాముని వద్దకు పంపించి వెయ్యండి. లేకుంటే 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 ఏమవుతుంది? మాట్లాడవే. దేవి, వీరపురుషులు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు. వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరినంటారు? మృత్యువు కూడా భయపడిన వాణ్ణి. నీకు మా యశస్సు గురించి, కీర్తి గురించి నిజంగా చింత ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు. మాకు కేవలం అపకీర్తిని, అపనిందను తెచ్చే పని ఇది. రావణుని భార్య, పరమ వీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభించదు. లక్ష్మణ, ఇటు చూడు. లక్ష్మణ, ఇవి చూడు. ఇవి సీత గాజులు. ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి. మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఆ నీచుడితో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది. అందుకే ఈ ఆభరణాలు చెల్లాచెదరయ్యాయి. అవును అగ్రజ, ఇది సరైన మార్గమే. పద, ఇటే వెళ్దాం. కబంధ రాక్షసుని హస్తాలు ఖండించిన వీరులారా, మీరిరువురు ఎవరు?
నిజం మాత్రమే చెప్పండి. ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకే నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది. ఎవరా ఇరువురు వీరులు? శ్రీరాముడు, అతని అనుజుడు లక్ష్మణుడు. ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామలక్ష్మణుల గురించి ఎలా తెలుసు? వాస్తవానికి నేను రాక్షసుని కాను. స్థూలశిరుడనే ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను. శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతని వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు. అప్పుడు వారు నా సుదీర్ఘమైన హస్తాలను ఖండించి తన హస్తాలతో నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారన్నారు. ఆ విధంగా నాకు శాప విమోచనం కలుగుతుందన్నారు. నువ్వే గనక రాముడివై ఉంటే నాకు నిజం చెప్పు. నేను నీ భార్య సీత గురించి మహత్వపూర్ణమైన సూచన ఇవ్వాలి. మేము రామలక్ష్మణులమే. నా సహధర్మచారిణి గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి? మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని, నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని. అయితే అతను ఎక్కడ ఉంటాడో, అతని పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు. మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి. ఇప్పుడప్పుడే చెప్పలేను. నా ఈ రాక్షస శరీరం శాపజనితం. ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండూ కోల్పోయాను. మీరు నన్న గోతిలో పడద్రోసి నా ఈ శరీరాన్ని దహనం చేస్తే అప్పుడే నా వాస్తవిక గంధర్వ రూపం తిరిగి నాకు ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని సజీవంగా ఎలా దహనం చేయగలం? ఓ రాఘవేంద్ర, ఇందువలన నీకు ఎలాంటి దోషమూ కలగదు. బ్రహ్మవరాల కారణంగా నేను శస్త్రప్రయోగానికి చనిపోవటం జరగదు. అందుచేత ఒకే ఒక మార్గం. ఆ ఋషి స్థూలశిరుని కథనం ప్రకారం అగ్నిలో నన్ను దహనం చేస్తేనే నేను ఈ వికట శరీరం నుంచి విముక్తి పొంది నా అసలు శరీరాన్ని పొందగలుగుతాను. ప్రస్తుతం నా వద్ద దివ్య జ్ఞానం లేదు. శాప కారణంగా నా జ్ఞానం విజ్ఞానం రెండూ నశించిపోయాయి. మహా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇది సత్యం. ధను అనే గంధర్వుడను నేను. ఈ వికృత రూపానికి ముందు నేను మహాబల పరాక్రమశాలిని. ఎంత అందగాడినంటే ఇంద్ర సూర్య చంద్రుల్లా నా శరీరం కడు రమ్యంగా తేజోమయంగా ఉండేది. అయితే నేను కౌతుకవశాన భయంకర రాక్షస రూపాన్ని ధరించి ఋషుల్ని మునుల్ని భయపెట్టేవాణ్ణి. అలా నాకు ఆనందం లభించేది. ఒక రోజున స్థూలశిరుడనే ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు. ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను. ఆయన కోపావేశంలో ఆ క్షణాన్నే ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు. మేం నిన్ను శపిస్తున్నాం. ఈ భయంకర రూపం ఇకపై నీకు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నువ్వు రాక్షసుడిగానే జీవించు. ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను. దానికి వారు ఏమన్నారంటే, మా శాపం విఫలం కానేరదు. అయినా మేము నీపై దయదలిచి చెబుతున్నాం. శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ రెండు సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చెయ్యడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం, నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి. ఒకసారి నేను ఇంద్రునితో యుద్ధానికి తలపడ్డాను. నేను దీర్ఘజీవిత వరప్రసాదం పొందిన కారణంగా ఆయన నన్ను చంపలేకపోయాడు.
అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం వల్ల నా శిరస్సు, నా 2 కాళ్ళు నా కబంధంలోకి అణిగిపోయాయి. అప్పటి నుండి ఈ గాయం ఇలా కబంధంగానే ఉండిపోయింది రామా. నా సుదీర్ఘమైన బాహువులతోనే అడవిలోని పశుపక్షాదులను పట్టుకొని తిని జీవించగలుగుతున్నాను. ఓ రామా, నాపై కృప చూపించు. దయతో నన్ను ఈ శరీరం నుంచి విముక్తుణ్ణి చేయి. సూర్యాస్తమయం లోపలే నన్ను ఈ గోతిలో పడద్రోసి నాకు దహన సంస్కారం చేయి. అప్పుడు నేను ఒక మహాపురుషుని గురించి, మీకు సహాయపడే వ్యక్తి గురించి వివరంగా చెప్తాను. తప్పకుండా. లక్ష్మణ, నువ్వు గొయ్యి తవ్వి చితిని సిద్ధం చేయి. తమ ఆజ్ఞాగ్రజ. ఓ రాఘవేంద్ర, తమరు ధన్యులు. తమ కరుణాదృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను. ఇప్పుడే నేను నా దివ్య జ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను. రావణుడు దేవతల కోశాధ్యక్షుడైన మహాగంధర్వుడు కుబేరుని అనుజుడు, పులస్య బ్రహ్మ పౌత్రుడు, ఋషి విశ్రుని పుత్రుడు. బ్రహ్మ నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్విజయుడైనాడు. అతడు దానవులందరికీ సార్వభౌముడు. తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. అతడు వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది. అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను. మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వానరప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు. ఆయన మీకు స్నేహితుడై మహాసాధ్వి సీతమ్మను వెతకడంలో మీకు సహాయపడతాడు. సుగ్రీవుడు ఈ సమయంలో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి. అతనితో స్నేహం చేయండి. దివ్య దృష్టితో చూస్తున్న చివరికి మీరు రావణునిపై విజయం సాధిస్తారు. మరి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలంటే ఏమిటి మార్గం? తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను, నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం దగ్గరికి చేరతారు. అక్కడ మహాముని మాతుంగుని ఆశ్రమం ఉంది. ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతట తాము హింసావృత్తిని మానివేస్తాయి. మాతంగు ముని ఇప్పుడు లేరు. అయితే వారి పరమ శిష్యురాలు మహా తపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది. ఆమె తన గురువు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది. మీరామె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది. ఓ రామ, తమకు శుభం కలుగుతుంది. మీకు తప్పక విజయం లభిస్తుంది. ఇక నాకు అనుమతి ప్రసాదించండి. మహాత్మా, తమకు తమ అభీష్టం నెరవేరుతుంది.
రామా, నా రామా. వద్దు వద్దు మహాత్మా, తమరు ఈ పువ్వులను తొక్కకండి. వీటిని రాముడి కోసం పరిచాను. ఓసి పిచ్చిదానా, నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు. ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? శ్రీరాముడు వచ్చాడా? ఇప్పటి వరకు రాలేదు. రాముడు తప్పక వస్తాడు, వస్తాడు. మా గురుదేవులు మాతంగముని యొక్క వాక్కులెప్పుడూ నిష్ఫలం కావు. అందుచేత ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకు స్వాగతమిచ్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అనుకోకుండా రాముడు ఇదే సమయానికి వస్తే ఏమనుకుంటాడు? ఈ బిల్లురాలికి మాకు స్వాగతం ఇవ్వడం తెలియదా అని. ఆ కారణంగా మాపై కృప చూపండి. ఆమెను ఇబ్బంది పెట్టకండి. పదండి, మనం మరో మార్గం గుండా వెడదాం. రండి. రామా, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బిల్లురాలు పిచ్చిదైపోతుందా అని. కావచ్చు. అయితే ఒక సంగతి మరవకూడదు. భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు. సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడలా గోచరిస్తారు. శబరి మహాతపస్విని, ఆమెకు సిద్ధులు లభించాయి. మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశమాత్రమైనా లేదు. అదే నిజమైన భక్తికి నిదర్శనం. అవును గురుదేవ. రామా, నా రామా, రామా, నా రామా. ఆగండి, మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి? ఎవరు మీరు? మేము మాత శబరి వద్దకు వెళ్ళాలని వచ్చాము. మీరు వారి కుటీరానికి మార్గం తెలియచేయగలరా? మాత శబరి వద్దకా? తమరెవరు? నేను రాముణ్ణి. ఇతను మా అనుజుడు లక్ష్మణుడు. రామా, లక్ష్మణ, వచ్చారా ప్రభు? వచ్చేసారా ఈ శబరి కుటీరానికి? బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, క్షమించండి ప్రభు. నా ప్రభు, రండి, స్వాగతం. రండి, స్వాగతం, సుస్వాగతం. రండి ప్రభు, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. రండి ప్రభు, రండి, పిచ్చేయండి ప్రభు, పిచ్చేయండి ప్రభు. రండి, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. ఆసనాన్ని అలంకరించండి ప్రభు, అలంకరించండి. తమ చరణాలని కడుగుతాను. వద్దు మాత, వద్దు. దాని ఆవశ్యకత లేదు. మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి. ప్రభు, తమకి బాగా ఆకలిస్తోందా? అవును. మీకు పళ్ళు తీసుకొస్తాను, పళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఎన్నో దినాలుగా మీకోసం నేను తీయని రేగి పండ్లు దాచి ఉంచాను. మీరిరువరు తినండి, తినండి ప్రభు,
తినండి ప్రభు. లక్ష్మణ తిను. ఆహా, తీయగా ఉన్నాయా? బాగున్నాయా? వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత. ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత కౌసల్య చేత్తో నాకు తినిపిస్తున్నట్టు. లక్ష్మణ, ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి కూడా లభించవు. ఇదంతా నా పరమగురుదేవుల మతంగుని శక్తి ప్రభావం. వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగవనంలోని పుష్పాలెన్నడూ వాడవు, ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి. ఈ ఆశ్రమం నలుదిశలా సమస్త ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి. మా పూజ్య గురుదేవులు కూర్చునే చోటు, వారి చరణాల వద్ద ఈ అరణ్యంలో సింహాలు, సాధు జంతువులు ఒకే నదిలో కలిసి నీళ్లు తాగుతాయి. ఆయన పరలోక వాసులై అనేక వత్సరాలైంది. పూర్వం గురుదేవులు కూర్చుని ధ్యానం చేసినటువంటి ఆ పవిత్రాసనం ఎంతో తేజస్సుతో ఒక ప్రకాశించే కాంతిపుంజంలా ఉంటుంది. ఎంత పవిత్రమై ఉంటుందా స్థానం! ఎంత అదృష్టవంతురాలవమ్మా! అంతటి పరమగురువుకి సేవ చేసే భాగ్యం పొందిన మాతవు. ఆ సేవల పుణ్యమే నేడు తమ దర్శన భాగ్యం దొరికింది. ఓ రామా, సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది. తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకున్నారు. వారు నాకున్న భక్తి భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపి నన్ను ఈ కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు. ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు. నీవతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది. తరువాత నా సన్నిధికి వచ్చేయన్నారు. మేమిక్కడికి వస్తామని వారికి తెలుసా? అవును ప్రభు, గురుదేవులు అన్నారు శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి. సుగ్రీవునితో చెలిమి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది. సీతాసహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు. ఇది మాత్రం సత్యం ప్రభు. తమతో ధను అనే గంధర్వుడు చెప్పింది నిజం. నేను దాన్ని సమర్థిస్తున్నాను. మాకు ఈ సమాచారం అందించి మీ పరమగురువు ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి ఆ మహాబలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్లాలో చెప్పండి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా ప్రభు? అయితే చెప్తాను. ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది. దాని దక్షిణ తీరమున ఋష్యముఖ, మలయాద్రి అనే 2 పర్వత శిఖరాలు గోచరిస్తాయి. సుగ్రీవుడు తన 9 మంత్రులతో అక్కడే ఉంటున్నాడు. వారిలో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు. అతని ద్వారా సుగ్రీవును కలుసుకోండి. తమ ద్వారా సుగ్రీవుని అభీష్టం నెరవేరి తీరుతుంది. తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత. ఇక మీరు మాపై విశేష కృపతో మీ పరమ పూజ్యులైన గురుదేవులను ఎక్కడ పూజించేవారు ఆ పవిత్ర స్థాన దర్శన భాగ్యం కలిగిస్తే మా జీవితం ధన్యమవుతుంది. నిస్సందేహంగా
తమరా స్థానాన్ని చూడాలి ప్రభు. మా గురువు గారి తపోవేదిక చూడదగినది. రండి, ఆ స్థానం దర్శన యోగ్యం ప్రభు. పిచ్చేయండి, పిచ్చేయండి. రండి రండి ప్రభు. చూడు లక్ష్మణ, ఒక మనిషి స్వార్థపరిసీమలు లంఘించి పరమార్థ భూమిలో తపస్సు చేస్తే ఆయన శక్తిలో ఎంతటి తీక్షణత ఉంటుందో చూడు. ఈ ఋషిపుంగవుడు ఈ సత్వప్రదేశంలో వెలిగించిన అహింసా ధర్మజ్యోతి వెలుగులో వత్సరాలు గడిచినా ఇంకా తేజస్సును కోల్పోలేదు. మహాముని, తమరెక్కడ ఉన్నా మమ్మ ఆశీర్వదించండి. మేము కర్తవ్య పరమార్థ మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి. మాత, తమ గురువుల సాక్షాత్ దర్శన భాగ్యాన్ని మాకందించిన అనుభూతి కలిగింది. మాటలలో మేము కృతజ్ఞత తెలియచేయలేము. ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి. ఆజ్ఞ సమస్యకొస్తే తమరే నాకివ్వాలి రాఘవేంద్ర. దానికంటే ముందు తమ భక్తి, తమ జ్ఞానాన్ని నాకివ్వాల్సి ఉంటుంది. మాత, మాకు తెలిసింది కేవలం ఒక్కటే. భగవంతుని దృష్టిలో కులం, మతం, జ్ఞానం, ధర్మం, జాతి, గుణం, చాతుర్యం అనే వాటికి వేటికి విలువలేదు. ఆయన కేవలం భక్తి బాంధవ్యాన్నే బంధంగా భావిస్తారు. ఇక మీరు పరమసిద్ధికి, భక్తికి పరాకాష్ట వంటి వారు. మీకు నేనేం జ్ఞానాన్ని ఇవ్వగలను? అలా కాదు ప్రభు, గురువుగారి ఆదేశం ఇది. తమ చరణ సేవ చేయటం ద్వారా భక్తిని, తమ ముఖారవిందం నుంచి భక్తి జ్ఞానాన్ని పొందమన్నారు. ఓ రామా, నీచ కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు. మాత, మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను. నా హృదయంలోని మాట చెప్తున్నాను. తమరు నన్ను ఆశీర్వదించండి. ఆర్తజన రక్షక, ఈ దీనురాలు భక్తిని స్వీకరించి దయ చూపించావు. ఇలాగే సర్వదా నన్ను కరుణించు, ఇలాగే నన్ను ఆదరించు. నా మనసుని శ్రీచరణాల నుంచి దూరం కాకుండా చూడు. ఇక నేను నా గురుదేవుల చెంతకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వు ప్రభు. మాత, మీ మార్గం భక్తి జ్యోతితో దేదీప్యమానం కావాలి. లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రదేశాన్ని చూస్తుంటే పదే పదే జానకి జ్ఞప్తికొస్తోంది. నా మదిలో ఏదో తెలియని అలజడి, అర్థం కాని కలవరం. సీత ఎలా ఉన్నదో, ఏం ఆలోచిస్తున్నదో. వదినగారు తమరన్నే స్మరిస్తూ ఉంటారు. స్వీయ చింతన లేకుండా తమ చింతనలోనే ఉంటారు. అవును లక్ష్మణ, కష్టాల కడలిలో మునిగి ఉన్న నా జ్ఞాపకాలతోనే ఉంటూ నా నమ్మకంతోనే తను జీవిస్తూ ఉంటుంది కదు లక్ష్మణ? అవును అగ్రజ, ఆమె ఓ వీరవనిత. ఎన్ని వెతలు ఎదురైనా ఆమె దేనికి చెలించరు. సత్యము వచించితివి లక్ష్మణ. మహారాజు గారి గురించి నీకింకా తెలియదు. లంకేశ్వరునికి సరిరాగల వారి లోకంలో ఎవరూ లేరు. మాట్లాడు. నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా మాట వింటావా లేదా? నోరు తెరిచి చెప్పు.
ఈమె ఈ బెదిరింపులకు వెరవదు. ఈమెని మాయతో భయపెట్టు. మాయావతి, నీ మాయతో ఈమెని మార్చడానికి ప్రయత్నించు. చూస్తూ ఉండు, ఈమెను నేను ఏ విధంగా దారికి తీసుకొస్తాను. మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి చిత్రహింసలకు గురి చేసేదను. నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. పట్టుదల వీడు. లంకాధిపతి రావణాసురునికి లొంగిపో. సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు. సుఖాల కడలిలో ఓలలాడుతావు. ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి. అభాగ్యురాల, మా మాట విను, లేదా భయంకరమైన విషసర్పాలు నీ మీదకు దాడి చేసి నిన్ను సజీవంగా విందారగిస్తాయి. జయము జయము మహారాజా. మహారాజా, మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు. పంపానదీ తీరాన అడవిలో 2 అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట. వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారట. ఏమనుచుంటివి నీల? వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారా? అవును జాంబవంత, వారు ఋష్యమూక శిఖరం వైపే చూస్తున్నారట. వారు ఇక్కడికి రావడానికే మార్గాన్ని వెతుకుతున్నట్టు అనిపిస్తోందట. వేగులు ఇంకో మాట కూడా చెప్పారు. వారి భాషలో మాట్లాడుకుంటున్న సమయంలో మన మహారాజు సుగ్రీవుల పేరు కూడా వినిపించిందట. మా పేరు వినిపించిందా? కారణం ఏమిటి? నువ్వు ఏం విన్నావు? విన్నది వివరంగా చెబుతాను మహారాజా. వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు. మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు. అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట. దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని, తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా. మీ సంభాషణలను బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే వారి ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చిన వారు కాదు. వారి ఉద్దేశం ఒక్కటే, మహారాజు సుగ్రీవులను కలవటం. వారు మనతో నెయ్యానికి వస్తున్నారో కయ్యానికి వస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి. నువ్వు నిజమే చెప్పావు నలా. మనం అప్రమత్తం కావాలి. వారు ఎందుకొచ్చారో, ఎవరు పంపించారో? వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా? అవును, ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంత. మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని ఇచ్చటకు ఎందులకు పంపుతారు? వారచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా. వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వారి మనసులో మహారాజు సుగ్రీవులు, వారి 4 అమాత్యులపై పగల సెగలు రగులుతూనే ఉంటాయి. రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు. శత్రు నిర్మూలన కోసం ఎల్లప్పుడూ వాలి తన మంత్రులతో కలిసి ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు. మనల్ని అంతమొందించటమే అతని లక్ష్యం. నిక్కము పలికితి వినలా. అందుకే అగ్రజుడు వాలి 2 మనుష్యులను పంపించాడు. అదే సందేహం మాకు కలిగింది. నీవు వారిని ఎక్కడ చూశావు? పర్వతపాదం వద్ద అడవి బాటలు. నువ్వెక్కడున్నావు? నేను చెట్టు మీద కూర్చుని ఉన్నాను. వాళ్ళు ఆ చెట్టు కింద నుంచే వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు? మంచివారిలానే ఉన్నారు. మంచి చెడులు ఇప్పుడు అప్రస్తుతం. మాకు తెలియాల్సింది వాళ్ళ పోలికలేమిటో, వాళ్ళ వయసులేమిటో. రాజా, ఇరువురు యువకులు, అందగాళ్ళు. తేజస్సు ఉట్టిపడుతోంది. వేషము చూడ తాపసుల వలెనున్నారు. రూపము క్షత్రియుల వలె ఉన్నది. ఇరువురు విల్లంబులు ధరించి ఉన్నారు. ఏవేవో చెప్పి నన్ను కలవరపెట్టకు. ఒక్క విషయం చెప్పు, వాళ్ళు తపస్సులా లేక వీరులా? రెండూను. నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైనది మహారాజా. ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని ఇచ్చటకు పంపించి ఉంటాడు. ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనో లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనో ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు. కిష్కింధ రాజ్యమును మళ్లీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు? ఎందుకంటే మనవెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులవైనప్పుడు అంతం చెయ్యడానికి. సందేహాలతో అనుక్షణం చచ్చే కంటే తమరు వాలిపై దాడి చేసి కిష్కింధను చేజిక్కించుకోవడం ఉత్తమమైన మార్గం. వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను.
మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం. నిజమే రాజా. తమ అగ్రజుల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండనే ఉంటారు. వారు తప్పక సహాయము చేస్తారు. కానీ రాజా, తమరు కోల్పోయిన రాజ్యమును మరల పొందాలనుకోవడం నిశ్చయముగా వీరోచిత లక్షణం. దానికోసం రాజనీతిలో సామ, దాన, భేద, దండోపాయ ప్రయోగాలు సర్వసాధారణం, సముచితం కూడా. శత్రువును మనం బలంతో జయించలేనప్పుడు వారి బలగములో విభేదాలను సృష్టించాలి. ఇదే రాజనీతి. నేను చెప్పున్నదేమిటంటే, వాలి పంపిన ఆ గూఢచారులను పట్టుకోవాలి. వారి నుండి కిష్కింధ యొక్క రహస్యాలను తెలుసుకుని వారి సన్నిహితులలో విభేదాలను సృష్టించడానికి మరల వారినే ప్రయోగించాలి. చక్కని ఆలోచన. మహారాజా, వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి. లెస్స పలికితివి. మనం ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం? నాకు తెలిసి మనందరిలోనూ వివేకవంతుడు హనుమంతుడు. అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి. సమయానుకూలముగా బుద్ధిని, బలాన్ని ప్రయోగించగల సమర్థుడా అతడు. నీవు వాస్తవం చెప్పితివి. హనుమంతుడెక్కడ? పిలిపించండి. మహారాజా, ముందు వారిని వెతికించండి. ఎక్కడో ఏకాంతంగా కూర్చొని ఓంకారం జపిస్తూ ఉంటాడు. పదండి, హనుమంతుడిని వెతుకుదాం. పదండి. హనుమంత, 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 హనుమంత. అంజనీపుత్ర, ఆంజనేయ, హనుమంత, హనుమ. తమ ధ్యానాన్ని భంగం చేశాను. అందుకు నన్ను మన్నించండి మహావీర. మహారాజు సుగ్రీవులు తమరిని అవసర కార్య నిమిత్తం రమ్మన్నారు. మహారాజు సుగ్రీవులు రమ్మన్నారా? అవును, మేమే స్వయంగా విచ్చేశాం. మహారాజా, ప్రణామం మహారాజా. సుఖీభవ. తమరెందుకు విచ్చేశారు? నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసియున్నది. ఆలస్యమైనచో హానికరము వాయునందన. అంత అవసరమైన కార్యమేమిటి? వాయుపుత్ర, ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు. తాపసుల వేషాలలో ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది. మన 5గురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు. తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి. ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి. సందేహంతో పట్టుకోవడమా? ఇదెక్కడి న్యాయం? వాళ్ళు శత్రువులా లేక మిత్రులా అనే విషయం తెలుసుకోకుండానే ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి. అతను వాస్తవమే చెప్పాడు. నీవు బుద్ధి బలంలోనూ భుజబలంలోనూ మా అందరికంటే గొప్పవాడివి. నీవు రూపమును మార్చుకొని వారి దగ్గరికి వెళ్ళు. వారెవరో వివరంగా తెలుసుకో. వారి ఉద్దేశాన్ని గ్రహించు. ఆవశ్యకత ఏర్పడితే నీ భుజబలాన్ని, బుద్ధిబలాన్ని ప్రయోగించి వారిని నీ స్వాధీనం చేసుకో. వారిని మా అగ్రజుడు పంపాడని నీకు సందేహం కలిగితే మాకు రహస్య సందేశాన్ని అందించు. మేము వెంటనే ఋష్యముఖ పర్వత సరిహద్దులు దాటి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాం. మహారాజా, తమరి ఈ సేవకుడుండగా తమరు వెళ్ళిపోవడమా? ఈ హనుమంతుడు జీవించి ప్రయోజనమేమిటి? తమరు నిశ్చింతగా ఉండండి. వారు శత్రుపక్షం వారవుగాక, ఎవరవుగాక, దేవ, అసుర, కిన్నెర, గంధర్వ లేదా మానవులు, నేనుండగా వీరెవరి వల్ల మీకు హాని కలగనివ్వను.
నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. అగ్రజ, ఇదే ఆ ఋష్యముఖ పర్వతం అనుకుంటాను. కానీ అక్కడికెలా వెళ్ళటం? ఇకపై మార్గం దుర్గమంగా ఉండేలా ఉంది. అటు చూడు లక్ష్మణ, ఎవరో ఇటే వస్తున్నారు. చూడడానికి మంచి విపురంలా కనిపిస్తున్నారు. వారిని మార్గం అడుగుదాం. అగ్రజ, చూడబోతే వీరెవరో పండితుల వలె ఉన్నారు. కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో వీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ. నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది. వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవి లక్ష్మణ. అనుభవం నేర్పిన పాఠాలు అగ్రజ. చూడండి, ఆ పండితవర్యుడు ఇటువైపే వస్తున్నాడు. విప్రశ్రేష్ఠులకు ప్రణామం. ప్రణామం పండితవర్య. కళ్యాణమస్తు, కళ్యాణమస్తు. మీరేదో దారి తప్పిన పాదచారుల వలె ఉన్నారే. హే బ్రాహ్మణోత్తమ, తమరి అనుమానం నిజమే. మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం. మమ్ అనుమానం సత్యం అస్తి, మమ్ అనుమానం సత్యం అస్తి. ఋష్యమూక పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ఠ? కిం ప్రయోజనం, కిం ప్రయోజనం? విమానదీషు భజిలాం శోభయంతో తరస్వినో ప్రభ్యాం పర్వతేంద్రో సౌయువయోరణ భాషిత శ్రీమంతం రూపసంపన్నో విషభశ్రేష్ఠ విక్రమో సవమ్మా పరిభాషతం కస్మాద్వైనాభీభాషత. హే విప్రశ్రేష్ఠ, చాతుర్యంతో శాస్త్రోక్తంగా తమ సుమధుర సంస్కృత సంభాషణలతో మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి మేము సంశయంలో పడ్డాము. వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని. అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మహానుభావ, మీ దారిన మీరు వెళ్ళొచ్చు. ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యముఖ పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు. రోషం కరోతి దోషం. తాపసులారా, కోపం మాని నాకు ఒక్క విషయం సెలవివ్వండి. ఋష్యముఖ పర్వతం మీద తమరు ఎవరిని కలుసుకోవాలి? ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు వీళ్ళూరుతున్నారు? మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న. అగ్రజ, ఇక కాలయాపన అనవసరం. మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం. లక్ష్మణ, నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను. వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను. వీరు అథర్వణ వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో జ్ఞాని పరమ విద్వాంసులుగా కనిపిస్తున్నారు. ఇలాంటి వ్యాకరణవేత్త, వేదవేద్యుడైన మహాత్ముని మనసులో ఎలాంటి కల్లాకపటము ద్రోహచింతన ఉండబోవని నా భావన. వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది. చాలా సంతోషం. అయితే మీరు చెయ్యండి వారితో స్నేహం. వాస్తవమిదే బ్రాహ్మణోత్తమ. హితుల సూచన మేరకే వచ్చాము. మహావీరుడు సుగ్రీవుడు ఋష్యమూకంపై నివసిస్తున్నారని వారిని కలవాలని వచ్చాము. మహారాజు సుగ్రీవుణ్ణా? వారు ఎవరినీ కలవరే. ఆ సంగతి మీకెలా తెలుసు? వారు మీకు తెలుసా? అవశ్యం తెలుసు, అవశ్యం తెలుసు. సుగ్రీవో నామం ధర్మాత్మా కశ్చిద్ వానర పుంగవా. మరియు మేము వారి కుల పురోహితులం, పండిత కేసరినందనులం. కులపురోహితులా? కులపురోహితులం. మా సలహా లేకుండా వారు ఎవ్వరినీ కలవరు. ఒక్క మాట చెప్పండి, ఋష్యమూక పర్వతాన్ని చేరుకోమని మీకు ఎవరు చెప్పారు? శబరిమాత. మహాతపస్విని శబర. కిం కారణం, కిం అభిప్రాయం? అగ్రజ, ఈ పండిత వర్యునికి ప్రశ్నించడం మాత్రమే తెలుసు అనుకుంటా. నా ఉద్దేశంలో ఈయన పేరు కేసరనందనుడు కాదు, ప్రశ్నానంద మహారాజ్ అయి ఉంటుంది. సమాధానాలు చెప్పడం వీరికి గురువులు నేర్పి ఉండరు.
మరి తమరో కోపగించుకోవడంలో ప్రవీణులు. మరి వీరు శాంతాకారులు, ధీరగంభీరులు. వీరమనుష్యో దేవరూపిణో. దయచేసి మీ మనోగతమేమిటో సెలవివ్వండి. కలవాలి బ్రాహ్మణోత్తమ. మాత శబరియే బాట చూపినది. ఆమె వచించారు. మహారాజు సుగ్రీవులను కలిస్తే మాకు మంచి జరుగుతుందన్నారు. తమరు సెలవిచ్చినట్లుగా సుగ్రీవుని కలవడం వీలు కాకుంటే వారి మంత్రివర్యులైన శ్రీ హనుమంతునైనా కలవనివ్వండి. తమరు మాటిస్తే జవదాటరు. మీరు హనుమంతుణ్ణి కలుస్తారా? అవశ్యం. వారిని కలిస్తే సుగ్రీవుని కలిసే మార్గం సుగమమవుతుంది. మరి మీరు తమ వివరాలను తెలియజేస్తే హనుమంతుణ్ణి ఇప్పుడే పిలుస్తాం, ఈ క్షణమే. ఓహో, ఈ క్షణమే పిలుస్తారట హనుమంతుల వారు వారి సంచిలో ఉన్నట్టు. అవశ్యం. మీ ఊరు పేరు చెబితే నేను చిటిక వెయ్యగానే హనుమంతుడు ఇక్కడికి వస్తాడు. అటులైనా సరే వినండి. మేము పరమ పరాక్రమవంతుడైన అయోధ్య మహారాజు దశరథుని పుత్రులం. మేము వానరరాజు సుగ్రీవునితో మైత్రి కోరి వచ్చాం. నా పేరు లక్ష్మణుడు. వీరు మా అగ్రజులు శ్రీరామచంద్రమూర్తి. రాముడా, శ్రీరామచంద్రుడా. తమరు? అవును, సాక్షాత్తు రాముల వారు వీరే. ఇప్పుడు చిటిక వేయండి, హనుమంతుణ్ణి పిలవండి. శ్రీరామ, ఏమిటి మీరు చేస్తున్న పని? ఇది ఉచితము కాదు. మేము మీ వద్దకు వచ్చినది సహాయము కోరి. పోతే తమరు వృద్ధ బ్రాహ్మణులు, మహారాజు సుగ్రీవుల కులపురోహితులు. ఈ 3 కారణాల వల్ల తమరు పూజనీయులు విప్రోత్తమ. పెద్దవారు చిన్నవారి కాళ్ళను తాకడం మాకు పాపము కాదా? స్వామి చరణాలు తాకడం పాపం కాదు ప్రభు. మీకు నేను ప్రభువును కాను. మీ ప్రభువు మహారాజు సుగ్రీవులు. మహారాజు మిత్రులు కూడా ప్రభువుతో సమానం. అందువల్ల మీరు నాకు ప్రభువే, వందనీయులు. తమరు ఈ సేవకుణ్ణి లేపి ఆలింగనం చేసుకున్నారు. అది మీ గొప్పతనం. ఇలాంటి దయగల స్వామి కోసం సేవకుడు తన ప్రాణాల్ని కూడా త్యజించాలి. మృదుమధుర భాషణం మీకు అలవాటనుకుంటాను పండితవర్య. తమరెవరో ఇంతవరకు చెప్పనే లేదు. మొత్తానికి తెలివైన గూఢచారులు అనిపించుకున్నారు. లక్ష్మణ, ఇంకా రహస్యమేముంది? అన్ని భ్రమలు తొలగిపోయాయి. కేవలం మనసులో రవంత దుఃఖం మిగిలింది. నేను బుద్ధిలేని వానరుణ్ణి కదా, ప్రభువుని గుర్తించడంలో ఆలస్యమైంది. కానీ శ్రీరాముడు సర్వజ్ఞుడు. ఆయన తన ఆదిభక్తుణ్ణి హనుమంతుణ్ణి గుర్తించడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారో. హనుమా, తమరు హనుమంతులా? అవును లక్ష్మణ, నేనే చిరుసేవకుణ్ణి, హనుమంతుణ్ణి. ప్రభు తన సేవకుణ్ణి గుర్తించలేదంటే ఇందులో అవశ్యం నా దోషమే ఉండుంటుంది. దోషం నీది కాదు హనుమా, నీ విద్వత్తుది. జటిలమైన సంస్కృత మంత్రాలతో నీ పాండిత్య ప్రతిభనంతా మా ముందు ప్రదర్శించావు. విని భయపడిపోయాము సుమా. అదే తప్పైపోయింది ప్రభు. ఒక భక్తుడు ప్రభువు సమక్షంలో తన జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అదే ప్రభువు వాణ్ణి చూసి నవ్వుతూ, వెళ్ళు, ఇప్పుడు నీ జ్ఞానంతోటి
నన్ను సమీపించంటాడు.